హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం ఎఫిషియన్సీ టాపిక్ దగ్గర ఆఫ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఎఫిషియన్సీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకున్నాం? ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నాం, ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో నెక్స్ట్ ఎఫిషియన్సీ టాపిక్. సో efficiency is equal to అవుట్పుట్ బై ఇన్పుట్. ఆఫ్ కోర్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, సో మనకి ట్రాన్స్ఫార్మర్ పవర్ అనేది ఎందులో ఇస్తాడు? వోల్ట్ ఆంపియర్స్లో ఇస్తాడు, విఏ ఆంపియర్స్లో ఇస్తాడు. ఓకే, సో వోల్ట్ ఆంపియర్స్ నుంచి పవర్లోకి వాట్స్లోకి చేంజ్ చేయాలంటే వోల్ట్ ఆంపియర్స్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ విఐ కాస్ పై. ఓకే, సో విఐ కాస్ పై, VI cos pi by VI cos pi plus losses. ఓకే, సో ఇది రేటెడ్ లోడ్కి. ఓకే, ఫర్ సపోజ్ ఎఫిషియన్సీ ఫర్ ఎక్స్ లోడ్ అనుకోండి. ఓకే, అంటే ఎక్స్ లోడ్ మీన్స్ 50% లోడ్, 25% లోడ్, ఆర్ 1/4 లోడ్, ఓకే 1/6 లోడ్, సమ్ వాట్. ఓకే, సో XVI cos pi by again XVI cos pi 2. ఓకే, V2I2 cos pi 2 ప్లస్ లాసెస్ ఏమేం లాసెస్? ఐరన్ లాసెస్ ప్లస్ అండ్ ఎక్స్ లోడ్ మాట్లాడుకున్నాం కాబట్టి కాపర్ లాసెస్ కూడా ఎక్స్ లోడ్లోనే ఉండాలి. ఓకే, ఎక్స్ స్క్వేర్ PCU. ఓకే, ఎక్స్ స్క్వేర్ PCU కాపర్ లాసెస్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. క్లియరా? ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీకి ఒక కండిషన్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ అందరికీ ఉన్నాయి. ఓకే, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ ఏంటమ్మా? ఐరన్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు కాపర్ లాస్, ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఓకే, ఐరన్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. సో PI ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ ఆర్ లాసెస్. ఓకే, PI ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ ఆర్ లాసెస్. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎక్కడ అంటే ఏ లోడ్ దగ్గర మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుందో తెలియాలి కదా. డెఫినెట్గా మనకి ఏ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుందో తెలియాలి కదా. ఓకే, సో తెలియాలంటే దాని మీనింగ్ ఏంటి? PI ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ P కాపర్ లాసెస్ కదా. PI ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ P కాపర్ లాసెస్ కదా. అంటే ఏ లోడ్ దగ్గర అయితే ఈక్వల్ అవుతుందనే కదా దాని మీనింగ్. సో దీన్ని మనం చేంజ్ చేసాం అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √PI బై P కాపర్ లాస్ కింద రాసుకోవచ్చా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √PI బై P కాపర్ లాస్. సో ఇక్కడ ఏంటమ్మా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లోడ్, సమ్ లోడ్ అనమాట. ఓకే, ఆ లోడ్ దగ్గర అంటే ఈ √PI బై PCU చేసాం అనుకోండి, ఎంత అయితే ఎక్స్ వాల్యూ వస్తుందో ఆ లోడ్ దగ్గర మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అని దాని మీనింగ్. ఓకే, క్లియరా? సో ఫైనల్గా XVI cos pi by again XVI cos pi plus 2PI. Why 2PI? Why plus 2PI? ఎందుకు కాపర్ లాసెస్ రాయట్లేదు? PI ఈజ్ ఈక్వల్ టు P ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. PI ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాపర్ లాసెస్. ఓకే, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఐరన్ లాసెస్ అండ్ కాపర్ లాస్ ఈక్వల్ అని చెప్పుకున్నాం కదా. సో నో నీడ్ టు రైట్ కాపర్ లాసెస్, ఓన్లీ ఐరన్ లాసెస్ 2 times రాస్తే సరిపోద్ది. అందుకనే 2PI. ఓకేనా? సో అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఐరన్ లాసెస్ అనేవి లోడ్తో డిపెండ్ అవుతాయా లేదా, అంటే లోడ్ చేంజ్ అయితే ఐరన్ లాసెస్ చేంజ్ అవుతాయా లేదా అనేది నా క్వశ్చన్. ఓకే, నా క్వశ్చన్ ఏంటి? లోడ్ చేంజ్ చేస్తే ఐరన్ లాసెస్ చేంజ్ అవుతాయా, చేంజ్ అవ్వవా?
ఓకే, లోడ్ చేంజ్ చేస్తే ఐరన్ లాసెస్ అనేవి చేంజ్ అవ్వవు. ఓకే, అవి నో లోడ్ లాసెస్, లోడ్తో డిపెండ్ అవ్వవు. నెక్స్ట్ I2R లాసెస్ అనేవి, దట్ మీన్స్ కాపర్ లాసెస్ అనేవి లోడ్ మీద డిపెండ్ అవుతాయి, లోడ్ మీద డిపెండ్ అవుతాయి. క్లియరా? ఇదంతా క్లియరా? సో ఇది అర్థమైతేనే మనం నెక్స్ట్ మూవ్ వేయవచ్చు, లేదంటే మనకి ఏం అర్థం కాదు. ఓకే, సో ఇది ఎనీ లోడ్ దగ్గర మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మ్యాక్సిమం లోడ్ దగ్గర ఎఫిషియన్సీ. అండ్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √PA/PCU. ఇక్కడ ఏదైతే ఎక్స్ వస్తుందో ఆ లోడ్ దగ్గర, ఆ పర్టికులర్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ప్రాబ్లమ్స్ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ ఏంటమ్మా? మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ ఏంటి? PI ఐరన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. సో PI ఈజ్ ఈక్వల్ టు I2R. ఓకే, క్లియరా? నెక్స్ట్ X ఈజ్ ఈక్వల్ టు √PA/PCU. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఒక 2-3 చూద్దాం. వాట్ ఈజ్ వాట్ అని అప్పుడు మనకి కొంచెం బెటర్గా అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ ద్వారా వాట్ ఈజ్ వాట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకనే ముందే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, క్వశ్చన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. A transformer full load copper losses are 400 watts. The copper losses at of full load will be. Okay, so transformer యొక్క full load copper losses అనేవి, copper losses at full load is equal to 400 watts. దీని మీనింగ్ ఏంటంటే ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫుల్ లోడ్. ఓకే, అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ఎంతైతే లోడ్ బేర్ చేయగలదో, రేటెడ్ లోడ్, ఫుల్ లోడ్ మీన్స్ రేటెడ్ లోడ్, ఎంతైతే లోడ్ బేర్ చేయగలదో అంత లోడ్ అప్లై చేస్తాం. ఓకే, ఆ ట్రాన్స్ఫార్మర్ ఎంతైతే లోడ్ బేర్ చేయగలదో అంత లోడ్, దట్ మీన్స్ రేటెడ్ లోడ్. ఆ టైంలో మనకి వచ్చిన కాపర్ లాసెస్ 400 వాట్స్ అంట. ఆ టైంలో మనకి వచ్చిన కాపర్ లాసెస్ ఎంతమ్మా? 400 వాట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? ద కాపర్ లాసెస్ ఎట్ ఆఫ్ ఫుల్ లోడ్. ద కాపర్ లాస్ ఎట్ ఆఫ్ ఫుల్ లోడ్. అయితే అదే ట్రాన్స్ఫార్మర్కి ఆఫ్ ఫుల్ లోడ్ అంటే ఆఫ్ రేటెడ్ లోడ్ అప్లై చేస్తే ఎంత కాపర్ లాసెస్ అనేవి వస్తాయి అని అడిగాడు. ఓకే, సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఈక్వేషన్ ఉంది. కాపర్ లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది. కాపర్ లాసెస్ ఎట్ ఎనీ ఎక్స్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, కాపర్ లాసెస్ ఎట్ ఎనీ ఎక్స్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, అంటే ఇప్పుడు ఆఫ్ లోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆఫ్. ఓకే, ఎక్స్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు X² P కాపర్ ఫుల్ లోడ్, X² ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. సో ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఈ ఫార్ములా, ఈ సమ్ ప్రకారం X ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? X ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ ఫార్ములాని మాత్రం నోట్ చేసుకోండి ఒక దగ్గర. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఎవ్రీ టైం మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఈ సెట్, RRBJ, SSCJ ఎందులో చూసినా డెఫినెట్గా ఈ క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో X ఈజ్ ఈక్వల్ టు ఎంత మన ప్రాబ్లంలో? హాఫ్ ఫుల్ లోడ్. హాఫ్ ఫుల్ లోడ్ మీన్స్ 1/2. హాఫ్ ఫుల్ లోడ్ మీన్స్ 1/2 ఆర్ 0.5. హాఫ్ ఫుల్ లోడ్ మీన్స్ 1/2 ఆర్ 0.5, యువర్ విష్, ఏదైనా యూజ్ చేయండి. సో కాపర్ లాసెస్ అట్ హాఫ్ ఫుల్ లోడ్, ఓకే, కాపర్ లాస్ సెట్ ఆఫ్ ఫుల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు X ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. సో 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ P ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఎంత? 400. ఓకే, సో ఆటోమేటిక్గా 1/4, 400/4 ఈజ్ ఈక్వల్ టు 100 వాట్స్. 100 వాట్స్. క్లియరా? ఫర్ సపోజ్ ఇది ఆఫ్ ఫుల్ లోడ్ కాకుండా, ఓకే, ఫర్ సపోజ్ ఇది ఆఫ్ ఫుల్ లోడ్ కాకుండా 25% అన్నాడు అనుకోండి. కాపర్ లాసెస్ సెట్ 25% ఆఫ్ ఫుల్ లోడ్. 25% ఆఫ్ ఫుల్ లోడ్. సో X ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 25% అంటే ఎంత? 0.25 ఆర్ 1/4, అంతే కదా? 25% అంటే 0.25 ఆర్ 1/4. సో 1/4 హోల్ స్క్వేర్ ఇంటూ 400, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/16 ఇంటూ 400, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో 100/4. ఓకే, 100/4 మీన్స్ 25 వాట్స్. ఓకే, 25 వాట్స్. క్లియర్? ఫర్ సపోజ్
ఫర్ సపోజ్ 25% దగ్గర కాపర్ లాస్ ఇచ్చాడు మనకి. ఓకే, నౌన్ వాల్యూ. ఫర్ సపోజ్ ఎట్ 25% ఫుల్ లోడ్, at 25% full load, copper losses are how much? 25 watts. 25 watts, okay. Okay, find full load copper losses. Find full load copper losses. So again same formula ne, but మనకి ఇప్పుడు ఈ వాల్యూ ఇస్తాడు, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆబ్వియస్లీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఏ వాల్యూ ఇస్తాడు? 25 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇస్తాడు, కాపర్ లాస్ ఎట్ 25% లోడ్ ఈజ్ ఈక్వల్ టు 25 వాట్స్. ఎక్స్ స్క్వేర్ ఎంతమ్మా? 25%. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 హోల్ స్క్వేర్, 1/4 హోల్ స్క్వేర్ ఇంటూ పీ కాపర్ ఫుల్ లోడ్ లాసెస్, దట్ ఈజ్ ఈక్వల్ టు పీ కాపర్ ఫుల్ లోడ్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు 1/4 స్క్వేర్, అటువైపు వెళ్తే 4 స్క్వేర్, సో 16 ఇంటూ 25, that is equal to 400 watts. That is equal to 400 watts. సరిపోయిందా? 400 watts. క్లియర్? సో ఇలా కాపర్ లాసెస్ అనేవి మనం లోడ్తో పాటు మనం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కాపర్ లాస్ అనేవి లోడ్తో పాటు మనం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వ్యారీ అవుతూ ఉంటాయి కదా, సో డిఫరెంట్ అనదర్ వేలో సెపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. Okay, so next one. A transformer has iron losses are 400 watts. The iron losses at 50% of full load. Answer ఏంటమ్మా? సో ఐరన్ లాసెస్ ఫుల్ లోడ్ లోని 400 వాట్స్ అంట. ఓకే, సో ఐరన్ లాసెస్ ఆఫ్ ద లోడ్, ఓకే, ఆఫ్ ఆఫ్ ఫుల్ లోడ్ లో ఎంత అని అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ ఆన్సర్ 400 బై ఎంత? 1/4 స్క్వేర్. 100 వాట్స్ వచ్చింది కదా మనకి. ఓకే, సో 100 వాట్స్. సో అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఆర్ 200 వాట్స్, అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఓకే, సో డెఫినెట్గా మీకు ఇక్కడ 200 వాట్స్ కూడా ఇస్తాడు. ఓకే, 200 వాట్స్ ఇస్తాడు, 100 వాట్స్ ఇస్తాడు. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ ఇస్తాడు డెఫినెట్గా. ఓకే, సో ఐరన్ లాసెస్ ఏం చెప్పుకున్నాం? కాన్స్టెంట్ లాసెస్. ఐరన్ లాసెస్ అనేవి చేంజ్ అవ్వవు లోడ్ బట్టి. ఓకే, సో 400 వాట్స్ అయితే ఆన్సర్ కూడా 400 వాట్స్. ఐరన్ లాసెస్ అనేవి చేంజ్ అవ్వవు, కాపర్ లాస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇవన్నీ బిట్స్ అడుగుతాడమ్మా డెఫినెట్గా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండమ్మా, ఎఫిషియన్సీ మీద క్వశ్చన్. ఓకే, ఇన్ ఏ 50 kVA ట్రాన్స్ఫార్మర్, 50 kVA, ద ఐరన్ లాసెస్ ఆర్ 500 వాట్స్, ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఆర్ 800 వాట్స్. ఓకే, సో ఐరన్ లాస్ ఇచ్చాడు, పిఏ ఈజ్ ఈక్వల్ టు 500 వాట్స్ అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఇస్తాడు. ఓకే, మనకి కాపర్ లాస్ ఇచ్చినప్పుడు అది ఫుల్ లోడ్ కాపర్ లాసా లేదంటే ఏదైనా సమ్ లోడ్ దగ్గర కాపర్ లాసెస్ అనేవి డెఫినెట్గా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎఫిషియన్సీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఫుల్ లోడ్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అండ్ పవర్ ఫ్యాక్టర్ 0.8 పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. ఫుల్ లోడ్ అండ్ 0.8 పవర్ ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ at full load and 0.8 power factor. Again same efficiency is equal to x volt amperes cos pi by x volt amperes cos pi, okay, or kVA your wish, plus iron losses plus x square copper losses full load. Okay, x square copper losses full load. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఫుల్ లోడ్ అన్నాడు కాబట్టి ఫుల్ లోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 1. అండ్ కేవీఏ ఈజ్ ఈక్వల్ టు 50 kVA. ఇది కేవీఏలో తీసుకుంటే ఇవి కూడా కేవీఏలోనే తీసుకోవాలి. ఓకే, ఇది వోల్ట్ ఆంపియర్స్లో తీసుకుంటే ఇవి కూడా జస్ట్ వాట్స్లో తీసుకుంటే సరిపోద్ది. అంటే ఇది కిలోలో తీసుకుంటే అవి కూడా కిలోలో తీసుకోవాలని చెప్పి నా మీనింగ్. ఓకే, సో కేవీఏ ఈజ్ ఈక్వల్ టు 50. సో 50,000లో తీసుకుంటున్నా ఎందుకంటే అది వాట్స్లో ఉన్నాయి కాబట్టి 50,000. అండ్ కాస్ పై ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0.8. ఓకే, లాగర్ లీడ్ మనకి ఎఫిషియన్సీలో అదే అడ్వాంటేజ్. లాగ్ అయినా పర్లేదు, లీడ్ అయినా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఏం సేమ్ 1 into 50,000 into 0.8 ప్లస్ ఐరన్ లాసెస్ ఎంతమ్మా? 500 ప్లస్ కాపర్ లాస్ ఎంత? 800. ఓకే, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఇంటూ 1 స్క్వేర్. ఓకే, మీకు క్లారిటీ కావాలంటే ఇంటూ 1 స్క్వేర్. సో దీన్ని చేయండి అమ్మా. 0.8 అంటే 50. ఓకే, ఎగిరిపోతుంది, ఒక 0 ఎగిరిపోతుంది.
ఓకే సో 8. ఓకే క్యాలిక్యులేషన్ చేయండి. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో చూడండి, నేను కూడా చేస్తాను. ఓకే సో 50,000 into 0.8 by 50,000 plus 500 plus 800. ఓకే సో 96.85%, 0.9685 వచ్చింది. సో ఆబ్వియస్లీ 96.85%, 0.9685, దట్ ఈజ్ ఈక్వల్ టు 96.85%, 96.85%. simple sum. Okay, next problem. So next question, in a 40 kVA transformer, the iron loss are 450 watts and full load copper loss are 850 watts. First question, the efficiency of a transformer at full load at 0.8 power factor. So last question అడిగినట్టు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే the maximum efficiency occurs at. ఓకే ఇవి సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఓకే maximum efficiency occurs at. ఓకే సో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చేద్దాం. maximum efficiency occurs at. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో కండిషన్ ఏంటమ్మా, PA is equal to x square P copper losses at full load. ఓకే సో ఫస్ట్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి, అప్పుడే కదా మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది. సో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి ఐరన్ లాసెస్ బై పి ఫుల్ లోడ్ కాపర్ లాసెస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ హౌ మచ్ 450 watts అండ్ దిస్ ఈజ్ 850 watts. ఓకే సో ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 45/85. హౌ మచ్? రూట్ ఓవర్ 45/85, 45/85 root over 0.7276, 0.7276. ఓకే సో 0.7 అంటే 72.76% లోడ్ దగ్గర, ఓకే 72% లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుందంట. అయితే మనం అడిగింది ఏంటి, ఆ లోడ్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే ఆ లోడ్ చూడండి, కేవీఏ ఇచ్చాడు చూసారా, ఆ లోడ్ అడుగుతున్నాడు. సో ఆ లోడ్ ఏంటి, ఆబ్వియస్లీ x into kVA. So that is equal to 0.7276 into 40 kVA. Okay, so 0.7276 into 40 kVA. So into 40, 29.10 kVA, 29.10 kVA, 29.10 kVA. Okay, clear? So second question ఏం అడుగుతున్నాడంటే, మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది అంట ఏ లోడ్ దగ్గర వస్తుందని అడుగుతున్నాడు. ఓకే మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఏ లోడ్ దగ్గర వస్తుందని అడుగుతున్నాడు. ఓకే 29.10 kVA లోడ్ దగ్గర, అంటే 29.10 kVA లోడ్ అప్లై చేశారనుకోండి ఆ ట్రాన్స్ఫార్మర్కి, ఆ ట్రాన్స్ఫార్మరు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఇస్తుంది. అర్థమైందా? ఓకే సో మీరేం చేస్తారంటే ఈ 29.10 kVA యూజ్ చేసి మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత వస్తుందో చెక్ చేయండి. ఓకే ట్రై చేయండి. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా, సో అగైన్ సేమ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 40 kVA. ఓకే ఫుల్ లోడ్ కాబట్టి 140,000 ఇది, అండ్ 0.8 పవర్ ఫ్యాక్టర్, అండ్ అగైన్ 40,000 into 0.8 ప్లస్ ఐరన్ లాసెస్ ఆర్ 450 watts అండ్ దిస్ ఈజ్ 850 watts. సో ఆన్సర్ చేయండి. ఓకే సేమ్ క్వశ్చన్. ఓకే సేమ్ క్వశ్చన్ 96% వచ్చింది. ఓకే 96%. ఓకే వెయిట్. ఓకే మంచి క్వశ్చన్. ఐ మీన్ మ్యాక్స్ ఎఫిషియన్సీ ట్రై చేసి నిజంగా 96% కంటే ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో చెక్ చేద్దాం. 29.10 kVA కదా ఇది. సో 29.10 kVA కదా. సో 29,100 into 0.8 by 29,100 plus 450 plus 450. ఓకే సో చెక్ చేయండి అమ్మా. 29,100 ఓకే 96.27%, 96.27% చూసారా. ఓకే సో సేమ్ ఫుల్ లోడ్లోని సేమ్ పవర్ ఫ్యాక్టర్లోని ఇదేమో 96% వచ్చింది, అండ్ ఇదేమో 96.27%. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే ఈ రేటింగ్లోని ఈ వాల్యూస్తోని ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క మ్యాక్సిమం పర్సంటేజ్ అంతమ్మా 96.27%. ఓకే మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనమాట ఇది.
ఇదే ఇంకా మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఇంకా మీరు ఏ లోడ్ యూజ్ చేస్తున్నా ఇక్కడ, మీరు ఏ లోడ్ యూజ్ చేసినా డెఫినెట్గా 96.27% కన్నా ఎక్కువ రాదు అనమాట. ఓకే, డెఫినెట్గా 96.27% కన్నా తక్కువ వస్తుంది. ఏ లోడ్ దగ్గర వచ్చింది 96.27%, 72.76% లోడ్ దగ్గర. అది ఎంత లోడు? 29.10 kVA. క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ క్వశ్చన్. A 440 by 110 volts, a 440 by 110 volts transformer has a primary resistance is 0.03 ohms anta. So R1 is equal to 0.03 ohms. Secondary winding resistance is R2 is equal to 0.02 ohm. Its iron losses at normal input is 150 watts. Okay, iron losses is equal to 150 watts. The secondary current I2 which maximum efficiency will occur. Okay, అయితే I2 అనేది ఎంత ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎపేర్ అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ట్రాన్స్ఫార్మర్ సెకండరీ కరెంట్ ఎంత ఉంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎపేర్ అవుతుందని అడుగుతున్నాడు. ఓకే, సో ఐరన్ లాసెస్ ఇచ్చాడు, మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆబ్వియస్లీ ఐరన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు పీ కాపర్ ఫుల్ లోడ్ లాసెస్. అంటే కాపర్ లాసెస్ కూడా ఎంతమ్మా? 150. ఆబ్వియస్లీ కాపర్ లాస్ ఎంతమ్మా? 150 వాట్స్. ఓకే, సో కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు I2R02 కదా, I2R02 కదా. సో మనకి ఇక్కడ R02 కావాలి. సో అగైన్ R02 ఈజ్ ఈక్వల్ టు R02 ఈక్వలెంట్ R02 ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ R1 డాష్. R1 డాష్ అంటే K2 R1. So R2 is equal to 0.02 plus K2. K is equal to E2 by E1. 110 by 440. That means 11 by 44 whole square into R1 is equal to how much? 0.03. Okay. So ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నాం, బట్ ఎగ్జామ్స్లోని క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సిన పని లేకుండా ఇస్తాడు క్యాలిక్యులేషన్స్. అర్థమైందా? యూజ్ చేయాల్సిన అవసరం లేని క్యాలిక్యులేషన్స్ మాత్రం ఇస్తాడు. ఓకే, సో ఇక్కడంటే నేను జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లోని చూసి ఇస్తున్నాను ఎగ్జాంపుల్స్. బట్ మన క్యాలిక్యులేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఇస్తాడు, అంటే క్యాలిక్యులేటర్ యూజ్ లేని ప్రాబ్లమ్స్ మాత్రం ఇస్తాడు. ఓకే, సో ఇక్కడంటే నేను టెక్స్ట్ బుక్లో చూస్తున్నా అలా ఏది క్వశ్చన్ బాగుంటే ఆ క్వశ్చన్ ఇస్తున్నా. అంటే మనం దేని ద్వారా మనం కొంచెం బెటర్గా మనం అవుట్పుట్ ఎక్కువ తెలుసుకోవచ్చు అనే క్వశ్చన్స్ ఇస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.021875 వచ్చిందమ్మా ఓమ్స్. ఓకే, సో ఆబ్వియస్లీ R02 వస్తుంది కదా, సో I2 ఈజ్ ఈక్వల్ టు 150 by 0.02815 and I is equal to root over. Okay, so that is equal to 82.8078 amperes, 82.8075 amperes. So approximately 82.58 amperes. Clear? So easy, మనం బెటర్గా అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ ఈజీనే. ఓకే, సో ఇదే ప్రాబ్లంలోని వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఓకే, సేమ్ ప్రాబ్లంలోని మ్యాక్సిమం ఎఫిషియన్సీ అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అడిగాడు. మ్యాక్సిమం ఎఫిషియన్సీ అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో చేయండి. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే మనకి వోల్టేజ్ ఉంది, కరెంట్ ఉంది. ఓకే, వోల్టేజ్ ఉంది, కరెంట్ ఉంది. సో వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 110 ఇంటూ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 82.80. ఓకే, ఇంటూ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ 1 అండ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుందో మనకు తెలియాలి కదా. సో ఆబ్వియస్లీ ఏ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది, సో ఐరన్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు 150 వాట్స్ అంటే కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు 150 వాట్స్ ఇస్తాడు. సో మనకి ఆబ్వియస్లీ లోడ్ కూడా 1. ఓకే, అంటే ఫుల్ లోడ్ దగ్గర
ఫుల్ లోడ్ దగ్గర అజంప్షన్. మనకి అంతకు మించి ఇంకేం అవ్వలేదు కదా, ఇంకేమైనా ఇచ్చాడా మనకి, ఇంకేమైనా సోర్స్ ఏమైనా ఇచ్చాడా, ఇంకేం అవ్వలేదు. ఓకే సో నెక్స్ట్ again 110 into 82.80 plus 150 plus 150 plus 150. సో చేయండి అమ్మా. హౌ మచ్ 96.81%. 96.81%. ఒకసారి ఆన్సర్ చూస్తా, వెయిట్ ఎ మినిట్. 96.81%. ఓకే 96. ఓకే ఆప్షన్స్లో కూడా ఉంది 96.81%. ఆప్షన్స్లో కూడా ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే సో ఎందుకు నాకు తెలిసి మ్యాక్స్ ఎఫిషియన్సీ ఎందుకు అడుగుంటాడంటే, ఈ క్వశ్చన్లో మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు మ్యాక్స్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి లోడ్ ఎక్కడ ఇవ్వలేదు, ఫస్ట్ పాయింట్. ఓకే ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి లోడ్ ఏమి ఇవ్వలే. ఓకే సో పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, నెక్స్ట్ లాసెస్ ఇచ్చాడు. ఓకే సో ఆబ్వియస్లీ లాసెస్ ఐరన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ 150 plus 150, అది ఎలానో మనకి తెలుసు కాబట్టి. బట్ లోడ్ ఇవ్వలేదు కాబట్టి డెఫినెట్గా మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇదే క్వశ్చన్ ఇచ్చాడమ్మా, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా, మ్యాక్స్ ఎఫిషియన్సీ నాట్ నార్మల్ ఎఫిషియన్సీ. మ్యాక్స్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ లోడ్ దగ్గర ఇవ్వలేదు మనకి. ఓకే నెక్స్ట్ లోడ్ ఇవ్వలేదు, ఎంత లోడ్ అనేది కూడా ఇవ్వలే. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, చేయలేం కదా. బట్ థింగ్ ఏంటి, కరెంట్ మనకు తెలిసింది, మన కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ వదిలేయండి, ఈ క్వశ్చన్ ద్వారా మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, సెకండరీ కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు సెకండరీ కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఐరన్ లాస్ ఇచ్చాడు, ఐరన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాసెస్. ఓకే అట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో కాపర్ లాసెస్ నుంచి కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, I2R02. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రెండు ఇస్తాడు కాబట్టి, R1 R2 ఇచ్చాడు కాబట్టి. సో అలా సెకండరీ కరెంట్ వస్తుంది మనకి, ఇది I2. ఓకే సెకండరీ కరెంట్ వస్తుంది. ఎప్పుడైతే సెకండరీ కరెంట్ వచ్చిందో ఆబ్వియస్లీ E2 అండ్ I2 లోడ్ వోల్ట్ ఆంపియర్స్ KVA, E2 అండ్ I2 వోల్ట్ ఆంపియర్స్ KVA వస్తున్నట్టే కదా. సో అది యూజ్ చేయండి, అది యూజ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఎంత లోడ్ దగ్గర, మనకి ఏ లోడ్ దగ్గర అనేది ఇవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఆన్సర్ 1. ఐ మీన్ X ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే సో అది వేస్తే 96.81% వచ్చింది. క్లియరా. సో ఒక్కొక్కసారి ఇది కూడా అడగవచ్చు, నైస్ క్వశ్చన్. ఓకే సో చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. సో ఓసీ అండ్ ఎస్సీ సర్క్యూట్ గురించి ఒక ప్రాబ్లం తీసుకున్నాను. సో ఆ ప్రాబ్లం చెక్ చేద్దాము. ఓకే సో ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ డేటా గివెన్ బిలో ఫర్ ఏ 5 kVA 200/400 volts. ఫర్ 5 kVA 200/400 volts 50 Hz. 5 kVA 200/400 and 50 Hz. ఓకే సో ఓసీ టెస్ట్ ఫస్ట్ మనం ఎక్కడ చేస్తాం, రేటెడ్ వోల్టేజ్ దగ్గర అండ్ లో వోల్టేజ్ సైడ్, హెచ్వి సైడ్, లో వోల్టేజ్ సైడ్. యూజువల్గా లో వోల్టేజ్ సైడ్ మనకి ఎటువైపు చేశాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తా. ఓకేనా సో 200 volts ఎటువైపు ఉంది, ఓకే ప్రైమరీ అఫ్ కోర్స్ లో వోల్టేజే. ఓకే 200 అనేది మన ట్రాన్స్ఫార్మర్లో లో వోల్టేజే, 200/400 కదా. సో లో వోల్టేజ్ 200, హై వోల్టేజ్ ఏమో 400. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఏమో ఎల్వి సైడే చేశారు. ఓకే ఈ ట్రాన్స్ఫార్మర్కి ఎల్వి సైడే ఓసీ టెస్ట్ అనేది చేశారు. ఓకే నెక్స్ట్ ఎస్సీ టెస్ట్ ఎటువైపు చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే సో ఎస్సీ టెస్ట్ మనకు కావాలంటే రేటెడ్ కరెంట్ కావాలి. ఓకే జనరల్గా మనం ఎటువైపు చేస్తాం, ఐ వోల్టేజ్ సైడ్ చేస్తాం. సో కరెంట్ చూద్దాం ఆగండి. సో ఐ రేటెడ్ కరెంటు ఎంతో చెక్ చేద్దాం. ఓకే సో ఐ రేటెడ్ ఈజ్ ఈక్వల్ టు E2 బై, ఓకే సో V ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు S కదా, 5 kVA ఈజ్ ఈక్వల్ టు కదా. సో ఐ రేటెడ్ ఈజ్ ఈక్వల్ టు 5000/400. ఓకే సో 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 50/4 హౌ మచ్, 50/4 అంటే 12.5 కదా, 12.5 ఆంపియర్స్ కదా. 12 4 0 48 కదా. సో 2 అండ్ 5. ఓకే 4 5 0 20 సరిపోయింది కదా. ఓకే 12.5 ఆంపియర్స్. క్లియరా, ఇక్కడ వరకు క్లియరా. ఓకే సో 12.5 ఆంపియర్స్ అన్న రేటెడ్ కరెంట్. సో 12.5 ఆంపియర్స్. ఆబ్వియస్లీ ఎస్సీ టెస్ట్ ఎటువైపు చేశారు, హెచ్వి సైడ్ కనెక్ట్ చేయడం జరిగింది. ఓకే సో
సో ఇది రేటెడ్ వోల్టేజ్లోనే చేశారు, ఇది రేటెడ్ వోల్టేజ్లోనే చేశారు, ఎస్సీ టెస్ట్ కూడా రేటెడ్ కరెంట్లోనే చేశారు, అండ్ అది కూడా హెచ్వి సైడే చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ 150 వాట్స్ ఏమవుతుందమ్మా, నో లోడ్ లాసెస్ మీన్స్ ఐరన్ లాసెస్. ఓకే, మీన్స్ ఐరన్ లాసెస్. నెక్స్ట్ ఈ 175 వాట్స్ ఏమవుతుందమ్మా, హీట్ లాసెస్ ఆర్ కాపర్ లాసెస్ ఆర్ ఫుల్ లోడ్ లాసెస్ అని చెప్పలేం. ఓకే, ఫుల్ లోడ్ లాసెస్, ఎందుకంటే రేటెడ్ కరెంట్ దగ్గర మనం చేస్తాం కాబట్టి. ఓకే, సో కాపర్ లాసెస్ అట్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్, ఎందుకంటే రేటెడ్ కరెంట్ దగ్గర. ఓకే, నేను ఎందుకు చెక్ చేశాను అంటే సమ్ టైమ్స్ ఏం చేస్తూ ఉంటాడంటే ఇంకా 12.5 ఇవ్వడు. ఓకే, సమ్ 10 ఆంపియర్స్ ఇస్తాడు, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ 10 ఆంపియర్స్ దగ్గర చేశానని చెప్తాడు, బట్ రేటెడ్ కరెంట్ అంతా 12.5 ఆంపియర్స్. ఓకే, సో మీరు అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారనుకోండి, ఆన్సర్ రాంగే. ఓకే, మనకి కాపర్ లాసెస్ అనేవి, ఫుల్ లోడ్ కాపర్ లాస్ అనేవి రేటెడ్ ఫుల్ లోడ్ కరెంట్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. వాటిలో మనం ఫుల్ లోడ్ కాపర్ లాస్ అంటాం. వేరే ఏ లోడ్ దగ్గర తీసుకున్నా వాటిలో మనం ఫుల్ లోడ్ కాపర్ లాస్ అన్నాం కదా. వాట్ మై పాయింట్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన 175 వాట్స్ అనేది రేటెడ్ కరెంట్ దగ్గర చేసాం కాబట్టి ఫుల్ లోడ్ కాపర్ లాస్ అయ్యాయి. ఫర్ సపోజ్ ఇక్కడ 12.5 కాకుండా 10 ఆంపియర్స్ 8 ఆంపియర్స్ ఉందనుకోండి, ఇది ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ అవ్వవు. మనం ఫైండ్ అవుట్ చేయాలి అప్పుడు ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. వాట్ మై పాయింట్ ఆర్ నాట్. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఓసీఎస్సీ టెస్ట్ అనేవి చాలా ట్రిక్కీగా ఉంటాయి అని చెప్పి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ ట్రిక్కీ, అంటే ఇవన్నీ వాడు ఇస్తాడు, ఇవన్నీ మనం సాధారణంగా పట్టించుకోం కదా. అక్కడ 12.5 ఆంపియర్స్ ఇచ్చాడంటే డెఫినెట్గా అదే రేటెడ్ కరెంట్ అని మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. బట్ థింక్ చేయండి, అది రేటెడ్ కరెంటా లేదా అనేది సాల్వ్ చేసి చూడండి. ఓకే, చూస్తే అది రేటెడ్ కరెంట్ ఇస్తే హ్యాపీ, ప్రాబ్లం లేదు. బట్ రేటెడ్ కరెంట్ ఇవ్వకపోతే ప్రాబ్లమే కదా. ఓకే, సో ఒకసారి చెక్ చేయండి, రేటెడ్ కరెంట్లో చేసాడా, రేటెడ్ కరెంట్ కన్నా బిలో లోడ్లో చేసాడా లేదా అనేది. క్లియర్ ఈ పాయింట్ క్లియరా? ఫస్ట్ కన్ఫ్యూజన్ పాయింట్. ఓకే, మనం క్లియర్ చేసుకోవాల్సిన పాయింట్ షార్ట్ సర్క్యూట్ అండ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు, ఫైండ్ షంట్ అండ్ సిరీస్ బ్రాంచెస్. ఓకే, సో షంట్ బ్రాంచెస్ అనేవి ఏ టెస్ట్ ద్వారా మనం చేస్తాము, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా. అవి ఏంటి, రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్. సో రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే సరే చూడండి అమ్మా, రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ బై ఐడబ్ల్యూ. ఓకే, సో అగైన్ ఐడబ్ల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే, మనకి ఐడబ్ల్యూ ఇచ్చాడా, ఐ నాట్ ఇచ్చాడు. ఓకే, దిస్ వన్ ఈజ్ ఐ నాట్ అండ్ ఇది రేటెడ్ వోల్టేజ్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, యువర్ విష్. ఓకే, సో ఐ నాట్ ఇచ్చాడు, కాస్ పై నాట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. సో కాస్ పై నాట్ ఫైండ్ అవుట్ చేయండి. కాస్ పై నాట్ మీన్స్ పై నాట్ ఆర్ కాస్ పై నాట్. సో కాస్ పై నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో P 150/200 into 1.25. ఓకే, 200 into 1.25. సో ఆబ్వియస్లీ ఎంత వస్తుంది ఆన్సర్ చెక్ చేయండి. క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాను నేను. 0.6 cos పై నాట్. ఓకే, దట్ మీన్స్ నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అంతా 0.6. అండ్ అఫ్ కోర్స్ నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఆల్వేస్ లాగింగ్ ఇన్ నేచర్. ఓకే, దాన్ని మనం స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. నో లోడ్ అంటే ఇది కూడా వన్స్ ఒక్కొక్కసారి బిట్స్ అడగొచ్చు. నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఇన్ డాష్ నేచర్, లాగింగ్ నేచరా, లీడింగ్ నేచరా, యూనిటీ నేచరా. ఓకే, అండ్ నన్ను లాగింగ్ నేచర్. ఓకే, ప్యూర్ లాగింగ్ నేచర్. ఓకేనా, ప్యూర్ కాదు, లాగింగ్ నేచర్ 0.6. ఓకే, సో ప్యూర్ అంటే ఇక్కడ 0 రావాలి. ఓకేనా, సో పై నాట్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ అఫ్ కోర్స్ సైన్ పై నాట్ ఇది 0.6 వస్తే ఆబ్వియస్లీ ఇది 0.8 వస్తుందమ్మా. ఓకే, కావాలని చెక్ చేసుకోండి. సో ఓకే, కాస్ పై నాట్ 0.6 అయితే సైన్ పై నాట్ 0.8. మన ఎలక్ట్రికల్లో ఈ రెండు కామన్ వాల్యూస్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాస్ పై నాట్ 0.6 వచ్చింది అనుకోండి, సైన్ పై 0.8 వస్తుంది. కాస్ పై 0.8 వచ్చింది అనుకోండి, సైన్ పై 0.6 వస్తుంది. ఓకే, సో అవి కామన్ వాల్యూస్. సో మన ఐడబ్ల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ కాస్ పై నాట్. సో ఐ నాట్ హౌ మచ్ 1.25 into cos pi naught how much 0.6, that is equal to 1.25 into 0.6.
0.75 ఆంపియర్స్. ఓకే, సో నెక్స్ట్ ఐఎం కూడా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఐఎం ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ sin pi naught. So I naught is equal to again 1.25 into sin pi naught, how much? 0.8. So 1.25 into 0.8, 1 ampere. Okay, 1 ampere. Okay, so ఇది వచ్చింది కదా అని చెప్పి 1.25 లో 0.75 తీసేయవద్దు. ఓకే, ఆల్రెడీ చెప్పా, ఏసీ అనాలిసిస్ మనం చేస్తున్నాం, ఆల్జబ్రిక్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మనం చేయకూడదు. ఓకే, ఫాజర్ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ మాత్రమే చేయాలి. ఓకే, సో ఐడబ్ల్యూ వస్తుంది, ఐఎం వస్తుంది. సో ఆర్ వచ్చేస్తుంది కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐడబ్ల్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 200 by 0.75. హౌ మచ్? 200 by 0.75, 266.667 ohms. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ఎల్. ఓకే, ఆర్ ఎక్స్ఎల్ వద్దు, ఎక్స్ ఎం కదా మనం రిప్రజెంటేషన్ చేసాం, ఎక్స్ఎం ఇది ఆర్డబ్ల్యూ ఆర్ ఆర్. ఓకే, ఎక్స్ఎం ఈజ్ ఈక్వల్ టు ఓకే వి బై ఐఎం. ఓకే, సో వి ఈజ్ ఈక్వల్ టు 200 అగైన్ అండ్ ఆఫ్ కోర్స్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 200 ohms. ఓకే, సో షంట్ బ్రాంచెస్ వచ్చేసాయి. నెక్స్ట్ సిరీస్ బ్రాంచెస్. సో నెక్స్ట్ సిరీస్ బ్రాంచెస్. సో సిరీస్ బ్రాంచెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? వి బై ఐ రేటెడ్. సో వి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 20 volts. ఓకే, ఏవి యూజ్ చేయాలి? షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కదా, సిరీస్ బ్రాంచెస్ ఏవి యూజ్ చేయాలి? సిరీస్ బ్రాంచెస్ ఏ టెస్ట్ యూజ్ చేస్తాం? షార్ట్ సర్క్యూట్ టెస్ట్. అంటే ఈ డేటా మనం యూజ్ చేయాలి. ఈ డేటా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఈ డేటా యూజ్ చేయాలి. సో ఇది రేటెడ్ కరెంటు, ఇది షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్, ఎందుకంటే ఫుల్ లోడ్ కరెంట్లో మనం చేసాం కాబట్టి టెస్ట్ అనేది. ఓకే, సో వి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 20 volts అండ్ ఐ రేటెడ్ హౌ మచ్? 12.5. ఓకే, సో 20 by 12.5 హౌ మచ్? 20 by 12.5, 20 by 12.5, 20 by 12.5, 1.6 ohm. ఓకే, 1.6 ohm. ఓకే, సో జెడ్ వస్తుంది. నెక్స్ట్ ఆర్ వచ్చేస్తుంది కదా, అగైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాసెస్. అంటే ఐ స్క్వేర్ ఆర్ లాసెస్. ఓకే, ఐ స్క్వేర్ ఐ రేటెడ్ స్క్వేర్ అండ్ ఆర్ లాసెస్. సో 175 watts ఉంది, కరెంట్ కూడా మనకు తెలుసు, ఓన్లీ ఆర్ ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి. ఆబ్వియస్లీ 175 by ఐ స్క్వేర్ రేటెడ్. 175 by ఐ స్క్వేర్ రేటెడ్ మీన్స్ ఐ స్క్వేర్ is equal to 12.5. సో 12.5 ఓల్డ్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 175 by 12.5 ఓల్డ్ స్క్వేర్, 1.12 ohms. ఓకే, సో ఇది R1, ఇది R2, R1, R2, ఇది Z2. ఓకే, సో నెక్స్ట్ కన్ఫ్యూజన్ పాయింట్. ఇప్పుడు మనం సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ అనేవి సెకండరీ సైడ్ చేస్తున్నామా, ప్రైమరీ సైడ్ చేస్తున్నామా? ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ అనేవి సెకండరీ సైడ్ చేస్తున్నామా, ప్రైమరీ సైడ్ చేస్తున్నామా? ఓకే, మనకి ఏమి ఇచ్చాడు? 400 volts అనేది ఎటువైపు ఇచ్చాడు? సెకండరీ సైడ్ ఇచ్చాడు. అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది సెకండరీ సైడ్ చేశాడు అనమాట. యు వాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది సెకండరీ సైడ్ చేశాడు. సో ఇప్పుడు మనం పారామీటర్స్ కూడా సెకండరీ సైడ్ పారామీటర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? ఓకే, మనకి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది సెకండరీ సైడ్ ఇచ్చాడు. ఓకే, సో అందుకే మనం ఫైండ్ అవుట్ చేస్తున్న సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ కూడా సెకండరీ సైడే ఫైండ్ అవుట్ చేస్తున్నాము. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? గాట్ ఇట్? ఓకే, సో R2. ఓకే, R ఈక్వలెంట్ R02. సో ఇది Z02. ఓకే, సెకండరీ సైడ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ X02 ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో రూట్ ఓవర్ Z02 minus R02, that is equal to 1.6 square minus 1.12 square, that is equal to 1.6 square minus 1.12 square. Okay, so 1.142
1.1426 ohm, okay, or 1.143 ohm, okay. సో ఇవి షంట్ పారామీటర్స్, షంట్ బ్రాంచ్ పారామీటర్స్, ఇవి సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్. కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ లోడ్ ఆర్ కేవీఏ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ టు బి ఆపరేటెడ్ ఫర్ మాక్సిమం ఎఫిషియన్సీ. ఓకే, మాక్సిమం ఎఫిషియన్సీ. సో ఇప్పుడు మనకి ఇంక ఇది అవసరం లేదు కదా, రబ్ చేస్తున్నా, బట్ ఈ బ్రాంచ్ పారామీటర్స్ మనకి అవసరం. R02 అండ్ X02 ఆ రెండు ఉంచుదాం. 1.12 ఒకటి, 1.142 ఒకటి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వోల్టేజ్ రెగ్యులేషన్కి యూజ్ చేయాలి కదా అవి. ఓకే ఓకే, సో R02 ఈజ్ ఈక్వల్ టు 1.12 ఓమ్, X02 ఈజ్ ఈక్వల్ టు 1.143 ఓమ్. ఓకే, సో కంప్లీటెడ్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎట్ వాట్ లోడ్ ఆర్ కేవీఏ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ టు బి ఆపరేటెడ్ మాక్సిమం ఎఫిషియన్సీ. ఓకే, సో మాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఏ లోడ్ కేవీఏ దగ్గర వస్తుంది అని అడుగుతున్నాడు ఆబ్వియస్లీ. సో అగైన్ సేమ్ ఈక్వేషన్, ఎక్కడ మనకి మాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎక్కడ వస్తుంది, మీకు గుర్తులేదనుకోండి ఫార్ములా, మీకు గుర్తులేదనుకోండి ఫార్ములా ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తున్నా. మాక్సిమం ఎఫిషియన్సీ అన్నాడు. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మెషిన్స్కి, ట్రాన్స్ఫార్మర్కి మాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎక్కడ వస్తుంది, కాన్స్టెంట్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు వేరియబుల్ లాసెస్. ఓకే, సో కాన్స్టెంట్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు పిఐ, అండ్ వేరియబుల్ లాసెస్ రాసేటప్పుడు X² పి కాపర్ ఫుల్ లోడ్ అని రాయండి. ఓకే, X² పి కాపర్ ఫుల్ లోడ్. ఓకే, X అంటే లోడ్ ఫ్యాక్టర్, X² అంటే లోడ్ ఫ్యాక్టర్, X అంటే లోడ్ ఫ్యాక్టర్. సో ఆబ్వియస్లీ ముందు మనం X ఫైండ్ వచ్చేసాం అనుకోండి, సో ఏ లోడ్ దగ్గర అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, క్లియరా? సో X ఈజ్ ఈక్వల్ టు పి ఐరన్ లాస్ హౌ మచ్ 150 అండ్ పి కాపర్ లాస్ హౌ మచ్ 175. ఓకే, సో రూట్ ఓవర్ హౌ మచ్ 175.8, 0.9258 అంటే 92.58% లోడ్ దగ్గర ఎఫిషియన్సీ అనేది వస్తుంది. బట్ మన లోడ్ ఫ్యాక్టర్ కాదు కదా మనల్ని అడిగింది, మనల్ని విచ్ లోడ్ అని అడగలే. ఓకే ఓకే, ఎట్ వాట్ లోడ్ ఆర్ కేవీఏ అంటే కేవీఏ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఏ కేవీఏ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆబ్వియస్లీ కేవీఏ at maximum efficiency is equal to x into kVA rated. So x is equal to 0.9258 into kVA rated how much, 5 kVA. So 0.9258 into 5 4.62 kVA. ఓకే, 4.629 kVA, 4.629 kVA. అంటే మీరు ఈ ట్రాన్స్ఫార్మర్కి 4.629 kVA అప్లై చేశారనుకోండి, లోడ్ అప్లై చేశారనుకోండి, సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మ్యాక్సిమం ఎఫిషియన్సీలో వర్క్ అవుతుంది. ఓకేనా? సో మీకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఇస్తుంది అని దాని మీనింగ్. గాట్ ఇట్? సో అందుకే ప్రాబ్లమ్స్లోని చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మనం అర్థం చేసుకుంటే. ఓకే, క్లియరా? సో సెకండ్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అడిగాడు. ఓకే, సో ఆబ్వియస్లీ మ్యాక్సిమం కేవీ ఎక్కడ వస్తుందో చూసాం కాబట్టి ఆబ్వియస్లీ మ్యాక్సిమం కేవీ ఎఫిషియన్సీ మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు. ఓకే, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇదైనా యూజ్ చేయొచ్చు మీరు, లేదు 0.9258 into 5 kVA రెండిట్లో ఏదో ఒకటే యూజ్ చేయండి, రెండు యూజ్ చేయకండి. ఓకేనా? సో మీకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫార్ములా తెలుసు అనుకోండి, ఫార్ములా బట్టే వెళ్దాం అనుకుంటే ఫార్ములా బట్టే వెళ్ళండి. ఓకే, లేదు ఆల్రెడీ మీకు ఎంత కేవీ దగ్గర వచ్చిందో తెలుసు కాబట్టి అదే కేవీ యూజ్ చేద్దాం అంటే అదే కేవీ యూజ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? ఓకే, అండ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఏ లోడ్ దగ్గర అనేది ఇవ్వలేదు కాబట్టి, లోడ్ 0.9258 ఎక్కడ ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో మనకి ఇవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ పవర్ ఫ్యాక్టర్ 1 మీరు అప్లై చేయాలి. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర. ఓకే, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ 4.629 K by 4.629 K. ఓకే,
ప్లస్ K means 10 cube. Okay, plus iron losses 2 into 150. Okay, 2 into 150, how much? 93.913%. Okay, 93.913%. Clear? So maximum efficiency entama 93.913%. Okay, so maximum efficiency completed. Next, voltage regulation of the transformer at full load and 0.8 power factor lag. Okay, 0.8 power factor lag. Okay, so voltage regulation find out cheyadam. Voltage regulation find out cheyadam. Voltage regulation is equal to E2 minus V2 by E2. Okay, so again E2 minus V2 how much? R02 I R02 cos pi 2 plus or minus, sorry, I2 x02 sin pi 2 by E2. Okay, I2 R02 cos pi 2 plus or minus I2 x02 sin pi 2. సో మనకి లాగింగ్ ఇచ్చాడా లీడింగ్ ఇచ్చాడా? లాగ్ ఇచ్చాడు. సో ఆబ్వియస్లీ లాగ్లో ప్లస్ యూజ్ చేస్తాం, మైనస్ యూజ్ చేస్తామా? ప్లస్ యూజ్ చేస్తాం. ఓకే, సో మైనస్ రిమూవ్ చేస్తున్నాం. ఓకే, సో ప్లస్ ఓన్లీ I2 R02 cos pi 2 ప్లస్ I2 x02 sin pi 2. ఓకే, సో I2 is equal to మనకి ఆల్రెడీ తెలుసు 12.5. సబ్స్టిట్యూట్ చేయండి అన్ని వాల్యూస్. అండ్ R02 ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం 1.12. అండ్ cos pi 2, ఓకే, cos pi 2 0.6 వచ్చింది. ఓకే, సారీ, cos pi 2 ఫైండ్ అవుట్ చేయలేదు కదా. ఓకే, మనం ఇందాక cos pi 0 ఫైండ్ అవుట్ చేస్తాం, cos pi 2 ఫైండ్ అవుట్ చేయలే. సో cos pi 2 ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. cos pi 2 is equal to okay, so 175 by 20 into 12.5. 175 by 20 into 12.5. How much? 0.7 amma. Cos pi 2 is equal to 0.7. Obviously sin pi 2 is equal to sin pi 2 0.714. Okay, 0.714. Okay na? So substitute చేయండి 0.7 plus I2 is equal to again 12.5 and this is 1.143 and x2, sin pi 2 is equal to 0.714 by E2 is equal to how much? 400 volts. E2 అంటే నో లోడ్ వోల్టేజ్ కదా, నో లోడ్ వోల్టేజ్ అంటే డైరెక్ట్గా 400 volts. ఓకే, 0.8, సారీ, వెయిట్ ఏ మినిట్, సారీ మిస్టేక్ చేశాను. ఓకే, సో మన 0.8 పవర్ ఫ్యాక్టర్ ఇస్తాడు. ఓకే, నో నీడ్ టు క్యాలిక్యులేట్ cos pi 2. ఓకే, కరెక్షన్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ 0.8 అండ్ cos pi 0.8 అంటే ఆబ్వియస్లీ sin pi ఏం చెప్పుకున్నాం 0.6. ఓకే, దిస్ ఈస్ 0.6. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఓకే, ఐఎమ్ సారీ. ఓకే, సో 12.5 into 1.12 into 0.8 by 12.5 into 1.143 into 0.6. Okay, so by 400. 0.049 approximately 0.0494, that is equal to 4.94%. 4.94%. Okay na? So ఇది వోల్టేజ్ రెగ్యులేషన్. ఎక్కడ ఈ వోల్టేజ్ రెగ్యులేషన్? ఫుల్ లోడ్ అండ్ 0.8 పవర్ ఫ్యాక్టర్. ఓకే, సో మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పా కదా, ఇది కొంచెం ఇంకా కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుందని చెప్పి, అంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఫార్ములా ఉంటుందని చెప్పి, అడ్వాన్స్డ్ ఏం కాదు, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఫుల్ లోడ్ అని అడిగాడు. ఓకే, వోల్టేజ్ రెగ్యులేషన్ కూడా ఎట్ ఫుల్ లోడ్ 0.8 పవర్ ఫ్యాక్టర్ ల్యాగ్ or at off load 0.8 power factor lag. Okay, at 1/4 load or 1/3/4 load. ఓకే, ఇలా లోడ్ వైజ్ కూడా అడుగుతాడు అనమాట. ఓకేనా? సో ఈ ఫార్ములాలో జస్ట్ మీరు ఏం లేదు, ఇంటూ ఎక్స్ అంతే, సింపుల్. ఓకే, అంటే ఎక్స్ అనేది ఏంటి? లోడ్. ఎంత లోడ్ ఇస్తే అంత లోడ్. ప్రెసెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనం మెన్షన్ చేయాల్సిన పని లేదు. బట్ 1/2 లోడ్ అంటే, ఆఫ్ లోడ్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 యూజ్ చేసి వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా? ఓకే,
సో దీని మీనింగ్ ఏంటి? 4.94% మీనింగ్ ఏంటి? ఫుల్ లోడ్ అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే 400 volts నో లోడ్లో ఉన్నప్పుడు, ఎండ్ టెర్మినల్స్ నో లోడ్లో ఉన్నప్పుడు, అంటే లోడ్ కనెక్ట్ చేయకపోతే అక్కడ V2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అమ్మా? 400 volts. ఓకేనా? బట్ నెక్స్ట్ ఫుల్ లోడ్ అప్లై చేశారు ఇప్పుడు మీరు. ఓకే, ఫుల్ లోడ్ అప్లై చేశారు. సో ఇప్పుడు వోల్టేజ్ ఎంత వస్తుంది? ఫుల్ లోడ్ అప్లై చేశారు, ఇప్పుడు వోల్టేజ్ ఎంత వస్తుంది? 400 ఓకే ఇంటూ 4.94%, 0.0494. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 400. 380.24 volts మాత్రమే మీకు ఆ టెర్మినల్స్ దగ్గర చూపిస్తుంది అనమాట, ఫుల్ లోడ్ దగ్గర. ఓకేనా? సో ఈ 400 నుంచి 380 volts వచ్చిందా? అంటే డ్రాప్ అయిందా? ఎంత? అప్రాక్సిమేట్లీ 20 volts, అప్రాక్సిమేట్లీ 20 volts. సో ఈ 20 volts డ్రాప్ మనకు వోల్టేజ్ రెగ్యులేషన్ అనమాట. అంటే వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది లోడ్ ఇంక్రీజ్ చేస్తే. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది? ఫుల్ లోడ్కి 20 volts డ్రాప్ అవుతుంది. ఓకే, సో ట్రాన్స్ఫార్మర్లో 20 volts డ్రాప్ కూడా ఎక్కువే. ఓకే, సో వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. 1% ఉందనుకో హ్యాపీ, 0.5% ఉందనుకో ఇంకా హ్యాపీ. యు వాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, సో ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది బిలో 5% ఉంటే బెటర్ అనమాట. క్లియరా? దీని మీనింగ్ అర్థమైందా? ప్రతి దానికి మీనింగ్స్ అర్థం చేసుకోండి, అప్పుడే బెటర్గా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు. క్లియరా? సో ఈ ప్రాబ్లం క్లియరా? ఓకే, సో ఫస్ట్ కన్ఫ్యూజన్ ఏంటమ్మా? రేటెడ్ కరెంట్లో చేసాడా లేదా అనేది చూడాలి. సెకండ్ కన్ఫ్యూజన్ ఏంటి? 400 volts. ఓకే, అంటే వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయడానికే కన్ఫ్యూజన్. వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం? I2R02. అంటే సెకండరీ సైడ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, సెకండరీ సైడ్ కరెంటు, సెకండరీ సైడ్ కాస్ పై 2, సెకండరీ సైడ్ అంటే లోడ్ సైడ్ యూజ్ చేస్తున్నాం మనం. లోడ్ సైడ్ యూజ్ చేస్తున్నాం అంటే సెకండరీ సైడ్ టెర్మినల్స్, సెకండరీ సైడ్ సిరీస్ బ్రాంచ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది ప్రైమరీ సైడ్ చేస్తున్నాడా సెకండరీ సైడ్ చేస్తున్నాడా చెక్ చేసుకోవాలి కదా. సో ఈ ప్రాబ్లంలోని షార్ట్ సర్క్యూట్ టెస్ట్ సెకండరీ సైడ్ చేశాడు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. బట్ ఇన్ కేసు ప్రైమరీ సైడ్ చేశాడు అనుకోండి, R01 X01 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని రెఫర్ చేసుకోవాలి సెకండరీ సైడ్. ఓకే, సెకండరీ సైడ్ ఫైండ్ అవుట్ చేశాక అప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఉంది, సిరీస్ బ్రాంచెస్ వచ్చేస్తాయి, వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేసి వచ్చంటే అవ్వదు. ఓకే, సో ఎవ్రీథింగ్ చూసుకొని చెక్ చేసుకొని చెయ్యాలి. క్లియరా? సో అందుకనే ప్రతిదీ ట్రిక్ ఉంటుంది అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రిక్డ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, ఫర్ ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వాట్ మీటర్ రీడింగ్స్ ఫర్ రెండు సార్లు వచ్చింది. ఫర్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ గివెన్ బిలో. ఓకే, సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ 2.5 kW అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ 5 kW. ఓకే, సో ఆబ్వియస్లీ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఇక్కడ మనకి ఇంకా అనవసరం, అది ఎల్బీలో చేసాడు హెచ్వి సైడ్ చేసాడు మనకు అనవసరం. అండ్ ఆఫ్ కోర్స్ వాడు కూడా డీటెయిల్స్ ఇవ్వలేదు అనుకోండి, వేరే విషయం. ఓన్లీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఒకటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి, సో ఇదేంటి? పి ఐరన్ లాసెస్, సో ఇది పి కాపర్ అట్ ఫుల్ లోడ్ లాసెస్. ఓకే, పి కాపర్ అట్ ఫుల్ లోడ్ లాసెస్. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, లోడ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √PI బై పి కాపర్ ఫుల్ లోడ్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు PI 2.5 kW, దట్ ఈజ్ ఈక్వల్ టు 2500 బై 5 kilowatts, 5000. ఓకే, సో √0000 25 into 25 2s are కదా, సో 1/√2. ఓకే, సో ఆబ్వియస్లీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/√2 అంటే 0.714. ఓకే, 1/√2 అంటే 0.714. ఓకే, అంతేనా? ఐ థింక్ సో 0.707, సారీ 0.707 ఇంటూ 5 kV కాబట్టి 5000. ఓకే, ఎలానో 5 kV, ఇవి కూడా కేవీలో ఇచ్చాడు కదా, కేవీలోనే యూజ్ చేద్దాం. ఇవి కూడా కే ఇచ్చాడు కదా, ప్రాబ్లం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో ఇంటూ 1.
again 0.707 into 5 into 1 plus 2 into 2.5, that is equal to how much? That is equal to, okay, 41.41 percentage amma. Okay, so general ga 41.41 percentage రాదు, బట్ ఈ డీటెయిల్స్కి 41.41 పర్సెంటేజ్. ఓకే, ఆప్షన్స్లో కూడా ఇచ్చాడు. ఓకే, 41.41 పర్సెంటేజ్. క్లియరా? సో ఈజీ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఏ నో లోడ్ ఆఫ్ 64 watts యాజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఓకే, ఈ 64 watts అనేవి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా అబ్టైన్ అయిందంట. ఆబ్వియస్లీ 64 watts ఏంటమ్మా? ఐరన్ లాసెస్. ఓకే, నెక్స్ట్ when short circuit test is performed with, okay, full stop. When short circuit test is performed with 90% of the rated current, okay, 90% of the rated current flowing in its both LV and HV windings, the measured loss is 81 watts. Okay, so 81 watts ఏంటమ్మా? షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కాబట్టి P copper full load. Okay, P copper full load. The transformer should exhibit max efficiency at, ఓకే, పీ కాపర్ ఫుల్ లోడ్ అనేవి 81 watts అనేది నో, నాట్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఓకే, ఈ 81 watts అనేవి ఎక్కడ లాసెస్? ఏ లోడ్ దగ్గర లాసెస్? 90% రేటెడ్ లోడ్ దగ్గర లాసెస్. ఓకేనా? సో 81 watts అనేవి 81 watts ఆర్ 90% రేటెడ్ లోడ్ కాపర్ లాసెస్. ఓకే, అర్థమైందా? ఓకే, సో అందుకని మీకు చెప్పా లాస్ట్ ప్రీవియస్ సమ్లో డెఫినెట్గా మనకి అక్కడ రేటెడ్ కరెంట్ ఇచ్చాడా, ఏమి ఇచ్చాడా అనేది ఒకసారి చెక్ చేయండి అని చెప్పి. ఓకే, సో 90% రేటెడ్ కరెంట్, ఓన్లీ 90% రేటెడ్ లోడ్ దగ్గర మాత్రమే 81 watts కాపర్ లాసెస్. కాపర్ లాస్ వ్యారీ విత్ లోడ్. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఫైండ్ అవుట్ చేయండి. ఆల్రెడీ మన ఈక్వేషన్ మాట్లాడుకున్నాం కదా, కాపర్ losses at any or at x load is equal to x square p copper full load losses. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఇస్తాడు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తాడు. ఓకే, నెక్స్ట్, సో మనం పీ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి కాపర్ లాసెస్ ఎట్ ఎక్స్ లోడ్ తెలుసు. సో కాపర్ లాసెస్ ఎట్ 0.9. ఓకే, సో నేను ఈ ప్రాబ్లంకి తగ్గట్టుగా ఈక్వేషన్ రాస్తున్నా. కాపర్ లాసెస్ ఎట్ 0.9 లోడ్ ఈజ్ ఈక్వల్ టు 0.9 ఓల్డ్ స్క్వేర్ పీ కాపర్ ఫుల్ లోడ్ లాసెస్. ఓకేనా? సో కాపర్ లాస్ ఎట్ 0.9 లోడ్ ఎంతమ్మా? 81 watts. సో 81 watts ఈజ్ ఈక్వల్ టు 0.9 ఓల్డ్ స్క్వేర్ ఇంటూ పీ కాపర్ ఫుల్ లోడ్ లాసెస్. సో ఫైనల్గా పీ కాపర్ ఫుల్ లోడ్ లాసెస్ ఎంతమ్మా? 0.9, 81/0.9 ఓల్డ్ స్క్వేర్. ఓకే, 81/0.9 స్క్వేర్. ఓకే, 100 watts. సో ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఎంతమ్మా? 100 watts, నాట్ 81 watts. క్లియరా? సో ఆబ్వియస్లీ నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ వస్తుంది? ఏ లోడ్ దగ్గర వస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √ఓవర్ పీ ఐరన్ లాసెస్ బై పీ కాపర్ ఫుల్ లోడ్. ఎవ్రీ టైం నేను ఇక్కడ పీ కాపర్ ఫుల్ లోడ్ అని రాస్తున్నా, ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం. ఓకే, పీ కాపర్ లాసెస్ కాదు, ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వేయండి ఇక్కడ. ఓకేనా? లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ ప్రాబ్లంకి మీరు ఏంటి 64/81 వేస్తారు. ఆన్సర్ ఉందో చెక్ చేద్దాం, ఆగండి. 64/81 87 ఓకే, బై గాడ్ గ్రేస్ ఆన్సర్ లేదు. ఓకే, బై గాడ్ గ్రేస్ ఆన్సర్ లేదు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా 81 సంథింగ్ వచ్చింది, అది కూడా ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? సో ఐరన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 64 అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఈజ్ 100. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8/10. 8/10 మీన్స్ 0.8. ఓకే, సో 80% ఆఫ్ లోడ్, 80% ఆఫ్ రేటెడ్ కరెంట్, 80% ఆఫ్ రేటెడ్ కరెంట్. ఓకే, ఎవ్రీ డీటెయిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? సింపుల్ ట్రాన్స్ఫార్మర్స్ అన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? బట్ లాజిక్స్ తెలిస్తే ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్ కొంచెం ఈజీనే. ఓకే, సో
ఇవి ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ మీద ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇంకా మనకి టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ టాపిక్స్ చెప్పుకొని మళ్ళీ అప్పుడు ప్రాబ్లమ్స్ అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియో ఇక్కడితో మనం ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.